కావ్య సుభాష్‌తో ఇలా మాట్లాడుతూ ఉంటుంది. మామయ్య ఆ బాబు తల్లికి ఏం కావాలి? తను ఏం కోరుకుంటుందో మనకేం అర్థం అవ్వడం లేదు. కన్న తల్లి ఇన్ని రోజులు బాబు పాలు పెట్టకుండా ఇన్ని రోజులు ఏ కన్న తల్లి ఆశించదు. నాకు తెలిసి ఆ బాబు తల్లి ఇంకేదో కోరుకుంటుంది. ఆ విషయం మీకు అర్థమవుతుందో లేదో నాకు అర్థం అవ్వడం లేదు. ఏ కన్న తల్లి బాబుని విడిచిపెట్టి అన్ని రోజులు ఉండలేదు. అలాంటిది ఆ తల్లి మన దగ్గర కొన్ని నెలలుగా ఒగ్గేసింది అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలకి సుభాష్ అయితే ఆమె ఏమీ కోరుకోవట్లేదు, డబ్బే కోరుకుంటుంది అనైతే అంటూ ఉంటుంది. అవునా! మీరు ఇంకా తనకి డబ్బు పంపిస్తున్నారా? అని అడుగుతుంది కావ్య. ఆ మాటలకి సుభాష్ అవునమ్మా పంపిస్తున్నాను అనైతే అంటూ ఉంటాడు. ఏంటి మీరు రోజు తనకి డబ్బులు పంపిస్తున్నారా అంటే, పంపిస్తున్నాను. గత 2 రోజుల ముందే తన అకౌంట్‌లో డబ్బులు వేశాను అనైతే అంటూ ఉంటుంది. అవునా! తన అకౌంట్‌లో డబ్బులు వేశారంటే తన అడ్రస్ ఉంటుంది కదా! అనైతే అంటూ ఉంటుంది. ఆ మాటలకి తన అకౌంట్ ద్వారా తన రెసిడెన్స్ అడ్రస్ పట్టుకోవచ్చు కదా! అనైతే కావ్య ఆలోచిస్తూ ఉంటుంది. అవును, తన అడ్రస్ పంపించండి మామయ్య అనంటే, సరేనమ్మా తన అడ్రస్, తన అకౌంట్ నెంబర్ అవన్నీ నీకు మెయిల్ చేస్తాను అని సుభాష్ అంటూ ఉంటాడు. ఆ మాటలకి కావ్య సరే మామయ్య ఆ అడ్రస్ నాకు పంపించండి అనైతే అంటూ ఉంటుంది. కావ్య ఆ అడ్రస్‌తో కా బాబు తల్లైన మాయ దగ్గరికి వెళ్ళడానికి చూస్తూ ఉంటుంది.